హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 65. ఇక స్టోరీలోకి వెళ్తే, వినయ్ అరుపు విన్న అమర్ కంగారుగా లోపలికి వచ్చి కనిపిస్తున్న విజువల్స్ చూసి షాక్ అవుతూ రేయ్ అంటూ అరుస్తూ వచ్చి ఆ ఫేక్ డాక్టర్ను తన చేత్తో వెనుక నుండి మెడ పట్టుకుని, ఎవడ్రా నువ్వు, అంకుల్ని ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నావు అని తనను ఊపిరాడకుండా గట్టిగా పట్టుకున్న అమర్ని వెనక్కి తోసి ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు పరిగెత్తడం చూసిన మాయా, రేణుక అండ్ జగదీశ్వర్ షాక్ అవుతూ ఏమైందో ఏంటో అని ఫాస్ట్గా లోపలికి వచ్చి చూడగా బెడ్ మీద ఉన్న వినయ్ ఊపిరాడక బెడ్ మీద బౌన్స్ అవుతూ కనిపించడం చూసి డాడ్ అని మాయా, వినయ్ అంటూ రేణుక ఫాస్ట్గా వచ్చి వినయ్ని అలా చూసి భయపడుతూ వినయ్ని కంట్రోల్ చేయడానికి చూస్తారు. కింద పడ్డ అమర్ పైకి లేచి వాడిని పట్టుకోవడానికి బయటకు పరిగెడుతూ ఉంటే అన్నయ్య అంటూ డాడ్ అంటూ ఏడుస్తూ అరిచిన మాయా వాయిస్కి బయటకు పరిగెత్తేవాడు కాస్త ఆగి అంకుల్ అంటూ వినయ్ను అలా చూసి డాక్టర్ని పిలుచుకొని రావడానికి వెళ్తూ ఉంటే జగదీశ్వర్ అప్పుడే డాక్టర్ని పిలుచుకొని రావడం చూసి రిలాక్స్ అవుతూ, డాక్టర్ ప్లీజ్, ఎవరు డాక్టర్ గెటప్లో వచ్చి అంకుల్కి మెడ దగ్గర ఉన్న నవ్వుకి ఏదో ఇంజెక్ట్ చేసి వెళ్ళాడు అని వాడు ఇంజెక్షన్ చేసిన సిరెంజ్ బాటిల్ కింద పడ్డం చూసి దాన్ని డాక్టర్ చేతికి ఇస్తూ అమర్ వాడి కోసం బయటికి పరిగెడతాడు. డాక్టర్ ఆ సిరెంజ్ని చూసి వెంటనే ఫార్మసీ నుండి ఒక ఇంజెక్షన్ తెప్పించి వినయ్కి ఇంజెక్ట్ చేశాక వినయ్ కాసేపటికి నార్మల్ అవ్వడం చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రేయ్ ఆగు అంటూ వాడిని తరుముకుంటూ వెళ్తున్న అమర్కి ఎంట్రన్స్లో వస్తూ కనిపిస్తారు ప్రతాప్ వర్మ అంటూ మహదీర్. వాళ్ళని చూసిన అమర్ అంకుల్ వాడిని పట్టుకోండి అని గట్టిగా అరవగానే అమర్ వాయిస్ విన్న మహదీర్ ఆగరా అంటూ తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తున్న వాడిని జుట్టు పట్టుకుని నీళ్లు కతికించేసి వాడి చేయి మడిచి గట్టిగా పట్టుకుంటాడు. ఈలోగా అమర్ తన వెనకే ఆనంద్, జగదీశ్వర్, ఆద్య, మాన్య ఇలా అందరూ వచ్చేస్తారు. అమర్ కోపంగా వాడిని పైకి లేపి వాడిని ఎలా పడితే అలా కొడుతూ ఎవడ్రా నువ్వు, వినయ్ అంకుల్ని ఎందుకు చంపాలనుకున్నావు, డాక్టర్ గెటప్లో నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు అని ఆనంద్ అమరు ఆపకుండా రక్తం వచ్చేలా మాత్రమే కాకుండా చచ్చేలా కొడుతూ ఉంటారు. వినయ్ను చంపడానికి వచ్చాడు అని తెలియగానే షాక్ అయిన ప్రతాప్ అండ్ మహదీర్ ఏం మాట్లాడుతున్నావు అమర్, వినయ్ను చంపాలి అనుకోవడం ఏంటి అంటూ కంగారుగా అడుగుతారు. ఏంటో వీడి నోటితోనే వినండి తాతయ్య అంటూ రేయ్ చెప్పు అంటూ ఆపకుండా మూతి మీద పళ్ళు ఊడొచ్చేలాగా పంచేసిస్తున్న అమర్ని చూసి చెప్తాను, కొట్టకండి, చచ్చిపోయేలా ఉన్నాను అని 2 చేతులతో నమస్కారం చేస్తున్న వాడిని కోపంగా చూస్తూ చెప్పరా ఫస్ట్ అని 2 కాళ్ళ మధ్య తన్ని వాడికి నరకం చూపెడతారు. ఇంకా లేట్ చేస్తే ఎక్కడ చంపేస్తారో అని భయపడుతూ నొప్పికి విలవిలలాడుతూ నా పేరు మస్తాన్, నాది ఓల్డ్ సిటీ, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తూ అప్పుడప్పుడు రేప్ ఇంకా సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాను. ఇవాళ నాకు ఒకరి నుండి ఫోన్ వచ్చింది, వాళ్ళు చెప్పిన మనిషిని చంపితే నాకు 75 లక్షలు ఇస్తానని అడ్వాన్స్గా 25 లక్షలు ఇచ్చారు, అందుకే చంపడానికి ఒప్పుకున్నాను. ఇలా ఎవరు గుర్తుపెట్టకుండా వచ్చి మీకు దొరికిపోయాను. వాట్ అంటే వాళ్ళు చంపమంది వినయ్నా? కానీ ఎవరు, వినయ్ని చంపాలి అనుకున్నంత కోపం పగ ఎవరికి ఉన్నాయి చెప్పరా, నీకు డబ్బిచ్చి వినయ్ని చంపమంది ఎవరు అని వాడి కాలర్ పట్టుకొని కోపంగా అడుగుతారు మహదీర్. మహదీర్ కోపాన్ని చూసిన వాడు డబ్బుంటే ఇంకో సెటిల్మెంట్ చెయ్యొచ్చు, ముందు ఇక్కడ నుండి ప్రాణాలతో బయటపడాలి అనుకొని చెప్తే నన్ను వదిలేస్తారా? రేయ్ నీ దగ్గర మరో ఆప్షన్ లేదు, ముందు వాడు ఎవడో చెప్పు, తర్వాత నిన్నేం చెయ్యాలో ఆలోచిస్తాం అన్న ఆనంద్ వైపు చూస్తూ వినయ్ వర్మ బామ్మర్ది మాదేశ్ని నాకు డబ్బులిచ్చి వినయ్ వర్మను చంపాలని చెప్పారు అని చెప్పడం అప్పుడే వీళ్ళ దగ్గరికి వచ్చిన మాయా, రేణుక విని షాక్తో బిగుసుకుపోతారు. మస్తాన్ చెప్పింది విన్న అందరూ షాక్ అయితే రేణుక నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా అని మహదేవ్ సీరియస్గా అడుగుతుంటే ప్రాణం ముఖ్యమా పైసలు ముఖ్యమా అని అడుగుతుంటే అబద్ధం ఎందుకు చెప్తాను సార్, నేను నిజమే చెప్పాను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్న వాడిని పట్టుకొని ఎక్కడికి రా పోయేది, పదా, నిన్ను అడ్డు పెట్టుకొని వాడిని జైల్లో పడేలాగా చేసి కానీ నిన్ను వదలను, ఆనంద్ కమ్ విత్ మీ అని మస్తాన్ని లాక్కొని వెళ్తున్న మహదీర్ని ఆపాలి అనుకోలేదు రేణుక. ఎందుకంటే వినయ్ అంటే తనకి ఎంత ఇష్టమో తెలిసి కూడా మాదేశ్ తన భర్తని చంపాలి అనుకున్నప్పుడే రేణుక మాదేశ్తో ఉన్న బంధాన్ని వదిలేసింది. ఇప్పుడు తనకి వినయ్ మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు వినయ్కి ఎలా ఉంది అమర్ అని కంగారుగా అడుగుతున్న ప్రతాప్ని చూసి పర్లేదు తాతయ్య, అంకుల్ ఈజ్ ఫైన్ అంటూ అందరూ వినయ్ ఉన్న రూమ్ వైపు వెళ్తే మనసు బాలేక వినయ్కి త్వరగా క్యూర్ అవ్వాలి అని దేవుణ్ణి కోరుకోవడానికి గుడికి వెళ్తుంది మాయ.
తన తండ్రిని చూసిన నాన్సీ ఏడుస్తూ హక్ చేసుకుంటే, నాన్సీ అంటే ఏంటో అర్థమైన తన తండ్రి కూడా ఇన్నాళ్ళు తన కూతుర్ని అపార్థం చేసుకుని తను కనిపించిన ప్రతిసారి మాటలతో హింసించడం గుర్తు చేసుకుంటూ బాధగా కళ్ళు మూసుకొని నాన్సీ తల నిమురుతూ ఉంటాడు. నన్ను క్షమించు నాన్సీ, నువ్వు మా అందరి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అన్న విషయం తెలుసుకోకుండా నిన్ను అక్కును చేర్చుకోవాల్సిన నేనే నిన్ను అనరాని మాటలన్నీ నిన్ను బాధ పెట్టాను. నువ్వేంటో, నువ్వు మా కోసం నీ జీవితాన్ని ఎలా త్యాగం చేశావో మాకు జై ఇంటికి వచ్చి చెప్పేదాకా తెలుసుకోలేకపోయాను. నాన్సీ తన ఫాదర్ చెప్పింది విని షాక్ అవుతూ దూరంగా జరిగి, ఏం చెప్తున్నావు నాన్న? జై ఇంటికి వచ్చాడా? ఎప్పుడు? అసలేం చెప్పాడు? ఎన్నిసార్లు నేను చెప్పాలి అని చూసినా మీరు వినలేదు, కానీ జై చెప్పగానే ఎలా నమ్మారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అది నేను చెప్తాను వదినా అని భరత్ నాన్సీ వైపు చూస్తూ, మామయ్య లాంటి మొండి మనుషులకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాడు అని అంటున్న భరత్ని చూసి నాన్సీ ఫాదర్ సీరియస్గా చూడడం చూసి భరత్ గాల్లోకి చూస్తూ సైలెంట్ అవ్వడం చూసి మంజుష నవ్వుకుంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి అని అడుగుతూ పైకి లేచి నిల్చుకున్న నాన్సీని చూసి, నేను చెప్తా నాగక్క అంటూ, మేముంటున్న అడ్రస్ తెలుసుకొని జై నువ్వు చెప్పిందే చెప్పాడు, కానీ నాన్న నమ్మలేదు, వినలేదు. అందుకే నాన్న 2 చంపలు వాయించి మరీ ప్రూఫ్తో సహా చూపించడంతో నాన్న 60% నమ్మాడు. అండ్ ఇప్పుడు నువ్వు కూడా సేమ్ జై చెప్పిందే చెప్పడంతో పూర్తిగా 100% నమ్మేశాడు. నాన్సీ బాధగా తన తండ్రి వైపు చూస్తూ, ఐఎమ్ సారీ నాన్న, నా వల్లే మీరు దెబ్బలు తిన్నారు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే నాన్సీ కన్నీళ్లు తుడుస్తూ, నాలాంటి మూర్ఖుడికి అలాగే చెప్పాలి. ఇందులో నేను కొంచెం కూడా బాధపడడం లేదు. ఇప్పటికైనా మనందరం కలిసాం, అదే సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం, సరేనా అని అడుగుతున్న తల్లి తండ్రిని చూసి ఆనందంగా హక్ చేసుకుంటుంది నాన్సీ. అక్క, నీ లైఫ్ని ఇలా నాశనం చేసిన వాడు నాకు కానీ కనిపిస్తే మాత్రం వాడిని చంపేస్తాను. నీకు వాడు ఎవడో గుర్తున్నాడా అని అడుగుతున్న మంజుష వైపు చూస్తూ, వాడి కోసం నేను కూడా ఎప్పటి నుండో వెతుకుతున్నాను మంజు. వాడి పేరు హరీష్. వాడు కనిపిస్తే నువ్వు కాదు నేనే చంపేస్తా అని కోపంగా చెప్తున్న నాన్సీ చేయి ప్రెస్ చేస్తూ నాన్సీని మాటలతో డైవర్ట్ చేసి అందరికీ తనే నాన్సీ ఫ్లాట్లో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మంజుష. ఇన్నాళ్ళు తన పేరెంట్స్ లవ్ను మిస్ అయిన నాన్సీ తల్లి వడిలో తలపెట్టుకొని తండ్రితో కబుర్లు చెప్తూ భరత్తో మాట్లాడుతూ ఉంటుంది. అది కిచెన్ నుండి చూసిన మంజు ఆనందంగా నలుగురి వైపు చూస్తూ జైకి థ్యాంక్స్ అంటూ మెసేజ్ సెండ్ చేసి లంచ్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. డాడ్, ప్లాన్ సక్సెస్, వినయ్ వర్మ డెత్ న్యూస్ ఇంకొక 10 minutesలో మనం వినబోతున్నాం అని నవ్వుతూ చెప్తున్న హరీష్ని చూసిన మాదేశ్, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అంటే ఆ వినయ్ వర్మ చచ్చాడా అని మరింత రాక్షసంగా నవ్వుతూ అడుగుతున్న మాదేశ్ని చూసి, ఆల్మోస్ట్ చచ్చిపోయాడు, ఇంకొక 10 minutesలో పూర్తిగా చస్తాడు. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావురా హరీష్, ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది. ఇప్పుడు ఆ జైగాడి ఫేస్ చూడాలి అని నవ్వుతూ శ్వేత హరిణీలకు విషయం చెప్పి నలుగురు హాల్ మిడిల్లో నిల్చుకుని నవ్వుతూ ఉండగా దబేల్ మళ్ళీ తెరుచుకున్న మెయిన్ డోర్ సౌండ్కి అందరూ అటువైపు చూడగా మహదీర్ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ కోపంగా వస్తూ ఉంటే వెనకే పోలీసులు మస్తాన్ని కొట్టుకుంటూ లాక్కొని రావడం చూసి అందరూ షాక్తో నీలుక్కుపోతారు. ఏంట్రా, నీ మనిషి నా చేతిలో ఉండడం చూసి షాక్ అయ్యావా? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వనుకున్నట్టు వినయ్ చనిపోలేదు. మేమందరం ఉండగా వాడికి ఏమీ అవ్వదు, అండ్ నేను ఏది అవ్వనివ్వను కూడా అని కోపంగా చెప్పగానే మాదేశ్ పళ్ళు నోరుతూ చూస్తూ ఉంటాడు. మిస్టర్ మాదేశ్, మీరు వినయ్ వర్మ గారిని చంపడానికి వీడికి సుఫారీ ఇచ్చినట్టు మా దగ్గర మీ ఫోన్ కాల్స్ దగ్గర నుండి అమౌంట్ ట్రాన్సాక్షన్ వరకు పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ విషయం మీద మహదీర్ గారు కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో మీరు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. ఇంకా వీటితో మాటలేంటి ఆఫీసర్ అని మాదేశ్ మెడపట్టుకొని లాక్కొని వెళ్ళి పోలీస్ వెహికల్లోకి తోసి, లైఫ్లో నువ్వు బయటకు రాకుండా చేస్తాను, నిన్ను అంత ఈజీగా వదలను అంటూ కోపంగా చెప్తున్న మహదీర్ని చూస్తూ, ఐ విల్ సీ యూ యువర్ ఎండ్ అంటూ ఉండగానే మాదేశ్ కూర్చున్న వెహికల్ మూవ్ అవ్వడంతో మహదీర్ కోపంగా అక్కడి నుండి కారులో వెళ్ళిపోగానే హరీష్ తన చెల్లి అండ్ శ్వేతాలను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. హాస్పిటల్ నుండి జైను ఫాలో అవుతూ వచ్చిన రుద్ర జై ఎవరూ లేని ప్లేస్లో కారు ఆపడంతో తన కారు కూడా వెనక్కి ఆపి జై వైపు నడుస్తాడు. ఆల్మోస్ట్ ఇద్దరు ఒక కొండ మీదే ఉన్నారు. పైనుండి కిందకి చూస్తూ నిల్చుకొనున్న జైని చూసి, ఏంటి జై, సూసైడ్ చేసుకోవడానికి ఇంత దూరం వచ్చావా అని సర్కాస్టింగ్గా అడుగుతున్న రుద్రాన్ని చూసి జై తన షార్ప్ లుక్ ఇస్తూ, సూసైడ్ చేసుకునే అంత పిరికివాణ్ణి కాదు నేను, నన్ను ఫాలో అవుతూ ఎందుకు వచ్చావు? నాకు ఒంటరిగా ఉండాలనుంది, ఇక నువ్వు ఇక్కడ నుండి కదిలితే బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా ఒంటరిగా ఉండడం ఏంటి? ఎప్పుడైతే నువ్వు మీ డాడ్ మాట కాదని నీ ఓన్ వేలో వెళ్ళావో అప్పుడే మీ నాన్నను ఒంటరి చేయడమే కాకుండా నువ్వు కూడా ఒంటరిగా మిగిలిపోయావు.
నీకు నా అని చెప్పుకోవడానికి అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేని అనాథలా లైఫ్ లీడ్ చేసావు. ఎప్పుడు నీ సరదాలు సరసాలు అంటూ సంతోషాలు అంటూ వాటి గురించి ఆలోచిస్తుంటావు కానీ నీ వల్ల నీ ఫాదర్ ఎంత సఫర్ అవుతున్నారని ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే నువ్వు ఒక సెల్ఫిష్ ఫెలోవి. నీకు ఆనందం మాత్రమే ఇంపార్టెంట్. అందుకోసం ఎవరు ఎంత పెయిన్ తీసుకున్నా యూ డోంట్ కేర్. షట్ అప్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ నా బిజినెస్ పార్ట్నర్వి, అంతే. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటూ కోపంగా అరుస్తాడు జై. అఫ్ కోర్స్ క్రాస్ చేస్తాను. వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? హా? డబ్బుందన్న పొగరు, ఏం చేసినా అడిగే వాళ్ళు లేరని నీ యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఇన్నాళ్ళు నీ గురించి చాలా మంచిగా ఇమాజిన్ చేసుకున్నా, బట్ నీ గురించి ఒక్కో నిజం తెలుస్తూ ఉంటే నా బ్లడ్ బాయిల్ అవుతుంది. నీ ఫాదర్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నా ఇంకా నీ ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తూ నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. జై ఆవేశంగా వచ్చి రుద్ర కాలర్ పట్టుకొని కోపంగా చూస్తూ, ఏం తెలుసు నీకు? హా? నా గురించి ఏం తెలుసని ఇంత ఈజీగా జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు? నాకు మా నాన్నంటే ఇష్టం లేదు అనుకుంటున్నావా అని విసురుగా వెనక్కి నెట్టి, ఈ గుండె లబ్డబ్ అని కాదురా, నాన్న నాన్న అని కొట్టుకుంటుంది. అంత ఇష్టం నాకు మా నాన్న అంటే. అలాంటి ఆయన్ను ఆ పరిస్థితుల్లో చూస్తుంటే అది కూడా నా కారణంగా బ్రతికుండగానే నరకం చూస్తున్నా. రుద్ర జై వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంత బాధపడే బదులు మీ నాన్న అడిగినట్టు నీ తిరుగుళ్ళు ఆపి చక్కగా పెళ్లి చేసుకొని ఆయనకు ఆనందాన్ని ఇవ్వచ్చు కదా జై. అది నేను చెయ్యలేను, నా వల్ల అవ్వదు కూడా. ఎందుకంటే నాకు అన్కంట్రోలబుల్ సెక్షువల్ డిజైర్ అనే ప్రాబ్లం ఉంది. నేను ఒక్కరోజు కూడా సెక్స్ చేయకుండా ఉండలేను. ఇది నాకు 20 years ఉన్నప్పుడే నాకు తెలియకుండానే నాలో మొదలైంది. అలా చెయ్యకపోతే హ్యాండ్స్ షివర్ అవుతే విపరీతమైన హెడ్ఏక్ అంటే కళ్ళు ఎర్రగా మారిపోయి నరాలు తేలిపోయేంతలా మారిపోతాను. ఇందుకు ఎక్కడ మెడిసిన్ కూడా లేదు. అండ్ ఈ డిజైర్ గురించి ఎవ్వరికీ చెప్పలేను. అండ్ చెప్పి వాళ్ళను బాధ పెట్టలేక నాలో నేనే నరకం చూస్తున్నాను. మా డాడ్ కోసం ఈ డిజైర్ గురించి బయటికి రావడానికి చాలా మంత్స్గా ట్రై చేస్తున్నా, బట్ రిజల్ట్ జీరో. నాకు అందరిలా ఉండాలని ఉంది, కానీ నేను ఆ టైంలో నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేయలేను. అలా ఎంతమంది అమ్మాయిలను హర్ట్ చేశాను అని బాధగా చెప్తున్న జైని చూసి రుద్రాకి కూడా చాలా బాధగా అండ్ జైలో ఇంత పెయిన్ ఉందా అని షాకింగ్గా కూడా అనిపిస్తుంది. జై, మీ ఫ్యామిలీలో ఎవ్వరికీ లేని ఇలాంటి రియల్ డిజైర్ నీకే ఎందుకు వచ్చింది అని అడుగుతున్న రుద్రాని చూసి, అది రావడానికి రీజన్ నా మామ మాదేశ్. ఎస్, వాడే నాకు టీనేజ్లోని నన్ను రాంగ్ వేలో నడిపించి నేను సెక్స్కి అడిక్ట్ అయ్యేలా చేశాడు. అది నేను తెలుసుకొని బయటకు రావాలి అని చూస్తూ ఉన్నా రాలేకపోతున్నాను అని చెప్తున్న జైను చూసి రుద్ర బాధగా హక్ చేసుకుంటూ, సారీ జై, నీలో ఇంత పెయిన్ ఉందని తెలియక నిన్ను అపార్థం చేసుకున్నా, బట్ ట్రస్ట్ మీ, నువ్వు గట్టిగా అనుకుంటే డెఫినెట్గా బయటకు రాగలవు అని చెప్పి, పద వెళ్దాం, అంకుల్ కాన్షియస్లోకి వచ్చుంటారు. నువ్వు వెళ్ళు రుద్ర, నేను కాసేపు తర్వాత వస్తాను అని చెప్తున్న జై వైపు చూస్తూ తనను కాసేపు ఒంటరిగా వదిలేయడం బెటర్ అనుకుంటూ, త్వరగా వచ్చేయి జై అని జై భుజం తట్టి రుద్ర అక్కడి నుండి తన కారులో వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దమైన ప్లేస్లో జై ఒంటరిగా తన ఆలోచనలతో మిగిలిపోతాడు. గుడిలో వినయ్ గురించి దేవుడికి అభిషేకం చేయించి చేతిలో కుంకుమ పట్టుకొని బయటకు వస్తున్న మాయాని చూసిన శ్రియ తన కోసమే వెయిట్ చేస్తూ ఉండడంతో నడుచుకుంటూ వస్తున్న మాయాని చూసి క్రూయల్గా నవ్వుతూ, ఇవాల్టితో నీ క్యారెక్టర్ ఫినిష్ మిస్ మాయా అని తన కార్ స్పీడ్ పెంచేసి ఫుల్ రైస్తో యాక్సలరేట్ రైస్ చేస్తూ యాక్సిడెంట్ అనుకోవాలి అనే వేగంగా వచ్చి మాయాని గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోతుంది. కార్ సడన్గా మాయాను గుద్ది వెళ్ళిపోవడంతో మాయా ఆ ఫోర్స్కి ఎగిరి తనకి ఎదురుగా వస్తున్న రుద్ర కార్ మీద పడి నేల మీదకు జారిపోతుంది. సడన్గా తన కార్ మీద ఎవరో పడ్డంతో కంగారుగా కార్ దిగిన రుద్ర రక్తపు మడుగుల్లో ప్రాణాలతో పోరాడుతూ ఉన్న మాయాను చూసి పొట్టి అని అరుస్తూ వెళ్ళి మాయాను ఒళ్ళోకి తీసుకుని తన వైపు చూస్తాడు. స్పృహ తప్పబోతున్న మాయా రుద్ర అరుపుకి హర్ష అంటూ రుద్ర మొహాన్ని రక్తంతో తడిచిన తన చేత్తో తడుముతూ నవ్వుతూ చూస్తూ, నువ్వు నా హర్ష కదా అని గుండెల మీద తన టాటూ చూసి నవ్వుతూ కళ్ళు మూస్తుంది. అది చూసిన రుద్ర పొట్టి అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తాడు.
జై హాస్పిటల్కి వచ్చేసరికి వినయ్ను మహదీర్ ఆద్యతో మ్యారేజ్కి మాట్లాడడం అని ఒప్పించడం కూడా జరిగిపోతుంది. ముందు వినయ్ ఆద్య లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదురా అని ఒప్పుకోకపోయినా శైలు మహదీర్ ఎలాగోలా ఒప్పిస్తారు. జైను దారిలో పెట్టడానికి ఆద్య అయితేనే పర్ఫెక్ట్ అని వినయ్ కూడా ఒప్పుకుంటాడు. రేణుకాకి ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కాని సిచ్యువేషన్, దాంతో కామ్గా ఉండిపోతుంది. హాస్పిటల్కి వచ్చిన జై చేయి పట్టుకొని, నువ్వు మీ నాన్న సంతోషం అండ్ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఆద్యను మ్యారేజ్ చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. నీకు తండ్రి అవసరం లేకపోయినా నాకు నా కొడుకు కావాలి. నా కొడుకు ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి జై అని చెప్పి ప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోయాక జై తలపట్టుకొని కూర్చుంటాడు. అంతా మీ ఇష్టమేనా? అయినా నాకు వాడితో పెళ్ళేంటి అని అది హాస్పిటల్ అని కూడా మర్చిపోయి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆద్య. చావనైనా చస్తాను గాని వాడిని చచ్చినా చేసుకోను అని అరగంట పాటు మహదీర్ శైలుతో గొడవ పడ్డా ఆద్య, మీరు ఎంత చెప్పినా సరే నా డెసిషన్ ఇదే, అయినా మీతో కాదు, డైరెక్ట్గా ఈ విషయం మామతోనే తేల్చుకుంటానని కోపంగా చెప్పి వినయ్ ఉన్న రూమ్లోకి వెళ్తున్న ఆద్యాన్ని చూసి కంగారుగా వెనకే వెళ్తారు మహదీర్ అండ్ శైలు. గాయస్, ఇక్కడితో సీజన్ 1 ఎండ్ అయిపోయింది. ఆద్య జై పెళ్ళికి ఒప్పుకున్నారా లేదా, మాయా ఏమైంది అండ్ అమర్ మాన్యాల పెళ్ళి అవుతుందా లేదా, మాదేశ్ ఏమయ్యాడు, శ్రియానే యాక్సిడెంట్ చేసిందని రుద్ర తెలుసుకున్నాడా, అందులో అపర్ణ కూడా ఇన్వాల్వ్ అయిందని తెలిస్తే రుద్ర రియాక్షన్ ఏంటి, వీటన్నిటికీ ఆన్సర్ సెకండ్ సీజన్లోనే తెలుస్తుంది. ఇప్పట్లో అయితే మేము సీజన్ స్టార్ట్ చేయాలి అనుకోవడం లేదు, ఎందుకంటే మీ నుండి రెస్పాన్స్ 0 ఉంది అసలు. సో ఇక మాకు ఎలా ఉంటుందో మీరే థింక్ చేయండి. చాలా ఎక్స్పెక్టేషన్స్తో మేము దీన్ని స్టార్ట్ చేసాం, బట్ మీరు టోటల్లీ డిసప్పాయింట్ చేశారు. ఇది చాలా మంచి కాన్సెప్ట్, బట్ మీకు ఎందుకు నచ్చలేదో మాకు ఇప్పటికీ అర్థం కాని ఒక $1 బిలియన్ క్వశ్చన్లా ఉంది. సో మీకు నిజంగా సెకండ్ సీజన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఎలాగో కామెంట్స్ రావని తెలుసు, బట్ అడగాలని అనిపించింది. చాలా క్వశ్చన్స్ మిగిలిపోయాయి, వాటికి ఆన్సర్ కావాలి అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు ఈ స్టోరీకి కామెంట్స్ చేసిన వాళ్ళకి, మెంబర్షిప్ తీసుకున్న వారికి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. త్వరలో మీ ముందుకు మరో సరికొత్త కథతో వస్తాను. అప్పటి వరకు మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి బ్రోకెన్ హార్ట్స్ని, ఓకేనా? మీ అందరికీ ఒక విషయంలో సారీ చెప్పాలనుకుంటున్నాను. జై ఆద్య సీన్స్ అనేవి సీజన్ 1లో ఎక్కువ లేవు, అది మేము అగ్రి చేస్తున్నాము. ఎందుకంటే మేము అది సీజన్ 2 ప్లాన్ చేసాము, వాళ్ళది కంప్లీట్ ఇంకా వాళ్ళవే ఉంటాయి. బట్ అది రీచ్ వెళ్ళట్లేదు. మేము ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా అది వేస్ట్ కదండి. మాకు రీచ్ వెళ్ళదు, వ్యూస్ రావట్లేదు, ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే ఇంకా ఈ స్టోరీని ఇక్కడితో ఆపేస్తున్నాను. నేను బాగా డిసప్పాయింట్ అయింది. చాలా మంది మెంబర్షిప్ తీసుకుంటున్నారు, ఫైన్, అది హ్యాపీని. బట్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా విలన్ హస్బెండ్ చూడట్లేదు. అది నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, వీళ్ళకి నచ్చట్లేదేమో, ఇంకా ఇక్కడితో ఆపేద్దామని డిసైడ్ అయ్యాను. ఇన్ ఫ్యూచర్లో మేము స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీ రెస్పాన్స్ అలాగే ఉంటే మాత్రం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాము. మీ అందరినీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, వీడియోస్ చూసినప్పుడు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, కామెంట్స్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. లైక్ చేయడం పెద్ద విషయం కాదు కదండి. మీరు లైక్ చేయడం వల్లే వీడియోస్ కొంచెం హైప్ ఉంటాయి, వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. సో మీరందరూ అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బ్రోకెన్ హార్ట్స్ ప్రేమతో మీ శ్రావణ సంధ్య.